వైజాగ్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో తుక్కుపడుతున్న వేలాది వాహనాలకు వెహికల్ రిటర్న్ మేళా జీవం పోస్తోంది. ఇది కేవలం వాహనాల పంపిణీ కాదు, వ్యవస్థలో నిర్లక్ష్యాన్ని, పౌరుల ఆర్థిక నష్టాన్ని సరిచేసే చిన్న విప్లవం. పోలీస్ స్టేషన్ అంటే నేరం నిరూపణకు సాక్ష్యం భద్రపరిచే చోటు. కానీ ఇక్కడ అదే స్థలం వందలాది వాహనాలకు శ్మశాన వాటికగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్, డాక్యుమెంట్స్ లేకపోవడం, కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను యజమానులు కోర్టు ఆర్డర్ కోసం వదిలేయడంతో ఇంజన్ సీజ్ అయిపోయి స్క్రాప్గా మారిపోయేవి. ఫలితం యజమాని లక్షల రూపాయల ఆస్తి నష్టం, ప్లస్ పోలీస్ స్టేషన్లో స్థల సంక్షోభం, ప్లస్ భద్రతా బాధ్యత. సాధారణంగా సీజ్ వాహనం విడుదలంటే కోర్టు చుట్టూ తిరగడం, లాయర్ ఫీజు, నెలల సమయం. అయితే వైజాగ్ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఈ చక్రాన్ని పూర్తిగా తొలగించారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల ఆధారంగా రవాణా శాఖ థర్డ్ పార్టీ యాప్ పోలీస్ రికార్డులను మ్యాప్ చేసి నేరుగా యజమానిని గుర్తించి అప్పగిస్తున్నారు. అంటే జీరో ఖర్చు, జీరో కోర్టు చుట్టూ తిరగడం. రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతే, మనం ప్రయత్నం చేసినా కూడా ఓనర్ దొరకపోతే అబండన్ వెహికల్ సీజ్ చేయాల్సి వస్తుంది. అదే మాదిరిగా మోటార్ వెహికల్ చట్టం ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే కొన్ని సందర్భాల్లో ఆ వాహనాలను సీజ్ చేయాల్సి వస్తుంది. ఆ సీజ్ చేసిన వాహనాలు మన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పెట్టడం, ఎండాలో వాహనాలు ఆ బండి డ్యామేజ్ అయిపోవడం, అప్పుడప్పుడు దొంగతనం జరగడం, చెడిగా మొత్తం స్క్రాప్గా మారిపోవడం అలా జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆ వాహనాలను సంవత్సరం తరబడి పెట్టడం వల్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణం కూడా అశుభ్రంగా కనిపిస్తుంది. దాని బదులు చట్టం పాటిస్తూ చట్టం ప్రకారం ఆ వాహనాలను ఓనర్స్ని గుర్తించి వాళ్లకు అప్పచెప్తే అది ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుందని మేము భావించాము. అందుకే గత 2 సంవత్సరాల నుండి ఇటువంటి వెహికల్ రిటర్న్ మేళా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ మేళా ఫిబ్రవరి 2024లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 విడతల్లో మొత్తం 2120 వాహనాలు యజమానులకు చేరాయి. 2024 ఫిబ్రవరి 19న 152 వాహనాలు, 2024 సంవత్సరం ఏప్రిల్ 22న 320 వాహనాలు, 2024 సంవత్సరం సెప్టెంబర్ 19న 346 వాహనాలు, 2024 సంవత్సరం డిసెంబర్ 31న 351 వాహనాలు, 2025 సంవత్సరం మార్చి 24న 413 వాహనాలు, జూన్ 23న 538 వాహనాలు. ప్రతి విడతతో సంఖ్య పెరుగుతోంది. అంటే గతంలో ఎంత భారీగా వాహనాలు అక్కడ పేరుకుపోయాయో అర్థమవుతుంది. ఒకవేళ సగటు వాహనం విలువ 1 లక్ష అనుకుంటే ఇప్పటి వరకు 21 కోట్లకు పైగా ప్రజల ఆస్తిని కాపాడినట్టే. వెహికల్ ఓనర్ని గుర్తించి వాళ్ళను పిలిపించి ఈరోజు 538 మంది ఓనర్స్కి వాళ్ళ వెహికల్ అప్పచెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నాం.